విశిష్ట దైవంను ప్రతిపాదించిన తత్వవేత్త ఆస్తిక బ్రహ్మ శ్రీమాతాచార్యులలో ద్వితీయుడు కర్తవ్య దీక్షలలో ప్రదర్శించవలసిన ధైర్యానికి దేవునిపై ఉండవలసిన నమ్మకానికి ప్రత్యేకంగా యోగి రామానుజాచార్యులను చెప్పుకోవచ్చు అని నెల్లూరు జిల్లా సామాజిక సమరసత వేదిక భాస్కర్ కార్యవర్గ సభ్యులు కోడూరు సత్యం అన్నారు. 22/4/2026 జయంతి బుధవారం ఉదయం 9 గంటలకు శ్రీ రంగనాథ స్వామి దేవాలయం ఎదురుగానున్న శ్రీ రామానుజాచార్యుల విగ్రహం వద్ద పూలమాలంకరణ జరిగినది. ఈ కార్యక్రమంలో జయప్రకాష్ గారు మాట్లాడుతూ సమాజంలో అనేక అంతరాలను దేవునికి అత్యంత నమ్మకంతో సేవ ఎలా చేయాలి, సమాజంలో అందరూ సమానత్వంతో ఎలా మెలగాలి అనే విషయాలను తెలియజేశారు. కోడూరు సత్యం గారు మాట్లాడుతూ నాకు తెలిసిన విషయం అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో తనకు తెలిసిన మంత్రాన్ని గుడిపైకి ఎక్కి ఆ మంత్రాన్ని అందరికీ తెలియజేసినారు. సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వెనుకబడిన వర్గాలు అందరూ హిందూ సమాజంలో భాగమేనని, ప్రతి ఒక్కరూ కలిసి జీవించాలని రామానుజాచార్యులు గారి ముఖ్య ఉద్దేశం. దానిని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జయప్రకాష్, కె పోలయ్య, సతీష్, లక్ష్మీనారాయణ, కార్యదర్శి గోళ్ళ కేశవులు తదితరులు పాల్గొన్నారు. కోడూరు సత్యం సామాజిక సమస్య వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. ఈరోజు పూజ్యులు శ్రీ భగవాన్ రామానుజాచార్యుల గారి యొక్క జయంతి సందర్భంగా వారిని దర్శనం చేసుకొని వారిని పూలమాలంకృతం చేయడం కోసంగా సమరసత వేదిక ఆధ్వర్యంలో రావడం జరిగింది. పూజ్య శ్రీ రామానుజాచార్యులు హిందూ ధర్మ రక్షణ కోసం నిరంతరం పనిచేసిన మహనీయులు. సమరసత కోసం కులాలకు అతీతంగా మనందరం హిందువులం, బంధువులు అనే భావన సమాజంలో కలిగించడం కోసం ఆయన కృషి చేశారు. ఆ మహనీయుని యొక్క కృషి వల్లనే ఈరోజు సమాజంలో హిందూ ధర్మం విస్తరిల్లింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలలో హిందూ ధర్మం విస్తరించిన కారణం శ్రీ భగవాన్ రామానుజాచార్యులు. వారు ఏర్పరిచినటువంటి దాసరి వ్యవస్థ, దాసరులు అంటే భగవంతుని ఆరాధించే వాళ్ళు, ఆ విధంగా ధర్మ ప్రచారం చేసేవాళ్ళు. అటువంటి దాసరి వ్యవస్థను ఏర్పరిచి హిందూ ధర్మానికి ఎటువంటి అపకారం జరగకుండా కాపాడారు ఆయన. 2500 సంవత్సరాల కింద ఆయన నిర్మించారు. ఆయన దేవాలయాలకి ఎస్సీ ఎస్టీలందరికీ కూడా ప్రవేశం కల్పించిన మహనీయుడు ఆయన. ఎక్కడ కూడా కులమత భేదాలను ఆచరించలేదు ఆ మహనీయుడు. స్త్రీలను గౌరవించాడు. ఎవరైతే స్త్రీలు ఉంటారో ఆ స్త్రీల కోసంగా ఆయన తన యొక్క తపస్సుని దారబోసాడు. పేదల కోసం, బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషి అపురూపం. అటువంటి మహనీయుని యొక్క జయంతి ఈరోజు. దాంతో పాటుగా భగవాన్ శంకరాచార్య జయంతి కూడా జరిగింది. ఆ మహనీయుని కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి నమస్కారం తెలియజేస్తున్నాను. జై హింద్. నమస్కారం. సమాజంలో సమానతత్వం, భక్తి, అందరూ ఒకటైన భావన కలిగించిన రామానుజాచార్య జయంతి ఈరోజు. అతను శ్రీభాష్యం, గీతాభాష్యం లాంటి మహోన్నత పుస్తకాలు రాశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రామానుజాచార్య జీవితాన్ని, అతని ఆశయాలని పాఠ్య పుస్తకాలు ప్రవేశపెట్టవలసిన అవసరం ఉంది. వారి జీవితాన్ని గనక విద్యార్థులు, యువత తెలుసుకుంటే ఈ దేశంలో అవినీతి, బంధుప్రీతి దూరం అవుతుంది, నైతిక విలువలు పెరుగుతాయి. ఎన్నో పనికిరాని విషయాలన్నీ కూడా మన పుస్తకాల్లో చదువుతున్నాం. బ్రిటిష్ దండయాత్రలు, మొఘలు దండయాత్రలు, కానీ మన సమాజం, మన మహానుభావుల గురించి తెలియజేయడం లేదు. ప్రభుత్వం దయచేసి ఎంబటే చర్య తీసుకొని ఆ మహానీయుడి చరిత్రను విద్యార్థులకు అందించాలని విజ్ఞప్తి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.